ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరలో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదామండి. మనం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత జనవరి నెలలో 8వ పే కమిషన్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇంకా పే కమిషన్ చైర్మన్ విధంగా సభ్యులు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో ప్రధానంగా లెవెల్ 1 ప్యూన్ సపోర్టర్ బేసిక్ జీతం 18,000 నుంచి 2.86 ఫిట్మెంట్ నిర్ణయిస్తే పెరిగిన జీతం 51,480. లెవెల్ 2 వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ ప్రస్తుతం బేసిక్ జీతం వచ్చేసి 19,900 పైన ఉంటుంది. 2.86 ఫిట్మెంట్ నిర్ణయిస్తే పెరిగిన జీతం 56,914. లెవెల్ 3 వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ స్కిల్ స్టాఫ్ ప్రస్తుత ఏదైతే బేసిక్ జీతం 21,700 నుంచి 2.86 ఫిట్మెంట్ నిర్ణయిస్తే కనుక పెరిగిన జీతం 62,062 రూపాయలు. లెవెల్ 4 వచ్చేసి పోలీసు స్టెనోగ్రాఫర్ జూనియర్ క్లర్క్ ప్రస్తుత బేసిక్ జీతం 25,500 పైన 2.86 ఫిట్మెంట్ నిర్ణయిస్తే పెరిగిన జీతం 72,930 రూపాయలు. ఇక లెవెల్ 5 సీనియర్ క్లర్క్ హై లెవెల్ టెక్నికల్ ఆఫీసర్ ప్రస్తుత బేసిక్ జీతం 29,200 పైన ఉంటుంది. 2.86 ఫిట్మెంట్ నిర్ణయిస్తే పెరిగిన జీతం 83,512 అయితే ఉంటుంది. లెవెల్ 6 వచ్చేసి ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రస్తుత బేసిక్ జీతం వచ్చేసి 30,400 నుంచి 2.86 ఫిట్మెంట్ నిర్ణయిస్తే పెరిగిన జీతం అనేది 1,12,144 అయితే ఉంటుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ కె రామకృష్ణారావు నియమితులు కావడం జరిగింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మే 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం సిఎస్ శాంతికుమారి ఈ నెల 30న అయితే పదవీ విరమణ చేయనున్నారు. ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్ సీనియర్ ఐఏఎస్ అయినటువంటి రామకృష్ణారావు ఆర్థిక నిర్వహణ ఎక్స్పర్ట్గా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 13 బడ్జెట్లు ప్రవేశపెట్టడంతో అవసరాలకు తగ్గట్టు ప్రస్తుత పథకాలు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర